మనం నివసించే సమాజంలో రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి పగటిపూట మనకు కనిపించే నాగరిక ప్రపంచం. రెండోది అర్ధరాత్రి చీకటిలో నిశ్శబ్దంగా నగిలిపోయే నరకం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక అందమైన అమ్మాయి గురించి కాదు. ఆ అందం వెనుక దాగి ఉన్న ఒక భయంకరమైన నిజాన్ని గురించి. ఆ రాత్రి ఆ నరకంలోకి ఒక అపరిచితుడు అడుగుపెట్టాడు. అతను అక్కడికి వచ్చింది తన ఆకలి తీర్చుకోవడానికి కాదు, ఒక గతాన్ని వెతుక్కుంటూ. ఆ ఏరియాలో ఆమె ఒక రాణి లాంటిది, కానీ ఆమె కళ్ళల్లోకి చూస్తే ఒక లోతైన సముద్రం అంత వేదన కనిపిస్తోంది. ఆమె గదిలోకి ప్రవేశించాడు. రవి చూడటానికి మిగతా విటులలాగా లేడు. అతని కళ్ళల్లో కామం లేదు, ఏదో తెలియని ఆవేదన ఉంది. రా, లోపలికి రా. కానీ రవి కదలట్లేడు. అతని చూపులు మాయమెడలో ఉన్న ఒక పాత వెండి గొలుసుపై ఆగిపోయాయి. రవి గొంతు వణుకుతూ అడిగాడు, మాయా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నీకు తెలుసా? ఆ ఫోటో చూడగానే మాయ చేతిలో ఉన్న మేకప్ బాక్స్ ఒక్కసారిగా కింద పడి ముక్కలైపోయింది. ఆ ఫోటోలో ఉన్నది ఒక అమాయకమైన పల్లెటూరి అమ్మాయి. మెడలో అదే వెండి గొలుసు, ముఖంలో అమాయకత్వం. ఆ ఫోటో మాయదే. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఆమె ఈ నరకంలోకి రాకముందు దిగిన ఫోటో అది. ఇలాంటి హృదయ విదారకమైన వాస్తవ గాథల కోసం మా ఛానల్ మిడ్ నైట్ మసాలా స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.